ఆంధ్రప్రదేశ్లో కొన్ని రాజకీయ పరిణామాలు వేగంగా మారబోతున్నాయి. కొన్ని కీలకంగా పరిణమించబోతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని కేంద్ర ప్రభుత్వ అండతో ఏదో వీళ్ళని సాధించాలి, వీళ్ళ మీద కేసులు పెట్టి ఆ పార్టీని బలహీనం చేయాలి అని ఇదే ఎజెండాతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి సర్కార్ అయితే ఢిల్లీలో రకరకాల ప్రయత్నాలు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు రేపు మిథున్ రెడ్డి గారి మీద హైకోర్టులో 3 వరకు ఉపశమనం ఉంది. బట్ ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. మిథున్ రెడ్డి గారి నుంచి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు రోడ్ మ్యాప్ అయితే రెడీ అవుతుంది. వాళ్ళ ప్రధాన టార్గెట్ ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. మరొక వైపు 10 నెలల ప్రభుత్వ పాలనలో వేరే ఏ ప్రభుత్వము కూడా మూటగట్టుకోనంత వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వం మూటగట్టుకుంది అని భావిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను జనంలోకి రావాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. తాను జనంలోకి వచ్చే కంటే ముందే ప్రభుత్వ వ్యతిరేకత మీద జనస్పందన ఎట్లా ఉంది అని తెలుసుకోవడం కోసం కొన్ని కార్యక్రమాలకు పిలిపించారు. సో జగన్ గారు పిలిపించిన కార్యక్రమాలు ఏ స్థాయిలో విజయవంతమయ్యాయి అంటే అవి రీసౌండ్ ఇచ్చాయి. సో ఇక ఆయన ఒక ముహూర్తం చూసుకొని జనంలోకి రాబోతూ ఉన్నారు. అప్పటి వరకు పార్టీ నియామకాలు దాదాపు పూర్తి చేయాలి అని చెప్పి రాష్ట్ర లెవెల్లోనే నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా కొన్ని పోస్టులు భర్తీ చేసుకుంటూ వస్తున్నారు. జిల్లా స్థాయిలో కూడా కమిటీలు పూర్తి చేయాలని చెప్పి వైసీపీ అధిష్టానం నుంచి జిల్లా నాయకత్వాలకు ఆదేశాలు వెళ్ళాయి. సో అవి కూడా జిల్లా కమిటీలు కూడా పూర్తి చేసి నెక్స్ట్ జనంలోకి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. ఇదే సమయంలో కొందరు కీలకమైన వ్యక్తులకు కొన్ని కీలకమైన బాధ్యతలు అప్పగించబోతూ ఉన్నారు. దాదాపు 10 నెలల కాలం నుంచి చాలా సైలెంట్గా కనిపించినటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తనకి యాక్చువల్గా అయితే వైసీపీలో అయినా యూత్లో ఒక మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. తాను ఈ మధ్య మళ్ళీ యాక్టివ్ అవుతూ ఉన్నారు. నెక్స్ట్ 4 సంవత్సరాలు ఎన్ని రోజులు జైల్లో పెడతారో, ఎన్ని కేసులు పెట్టుకుంటారో, ఎన్ని దాడులు చేస్తారో మీరు చేసుకొని మేము రెడీగానే ఉన్నాం. కానీ ఆ తర్వాత మా ప్రభుత్వం వస్తే జస్ట్ మా జగన్ సార్ ఫ్రీ హ్యాండ్ ఇస్తే చాలు అని ఆయన తాజాగా కూడా మీడియా ముందు వ్యాఖ్యలు చేశారు. సో తను మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఆడుదాం ఆంధ్రాలో సిఐడి విచారణ చేస్తామంటే సిఐడితో ఏమో సరే సిబిఐతో చేయండి, కొండను దెబ్బ ఎలకనన్నా పడతారేమో చూద్దాము అని చెప్పి ఆయన తనదైన స్టైల్లో పంచులు సెటైర్లు కూడా వేశారు. అండ్ యూత్లో తనకున్న ఫాలోయింగ్ను పరిగణలోకి తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన యువజన విభాగం అధ్యక్ష బాధ్యతలను మళ్ళీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేతిలో పెట్టారు. అదే సమయంలో ప్రచార కమిటీని కాకుమాన రాజశేఖర్కి, క్రమశిక్షణ కమిటీని శెట్టిపల్లి రఘురామిరెడ్డికి, ఇలా కీలకమైన పదవులన్నీ భర్తీ చేసుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. నెక్స్ట్ 4 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మీద 10 నెలల్లో వచ్చిన వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకతను జనంలోకి వెళ్ళి జనంతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఆ వ్యతిరేకత జనంలో చేజారకూడదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి రాబోతూ ఉన్నారు. అండ్ పార్టీని కన్స్ట్రక్టివ్ అంటే ఒక నిర్మాణాత్మకంగా మొత్తం కమిటీలు కానీ వెయ్యాలి అని చెప్పి ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకొని ఆ దిశగా ముందుకెళ్తూ ఉన్నారు. మొత్తం మీద ఏ కార్యక్రమం పిలిపించినా, పార్టీలో ఎన్ని కీలక పరిణామాలు జరిగి కూటమి ఎలాంటి చర్యలకు పూనుకున్నా, ఎలాంటి కక్షపూరిత చర్యలకు పూనుకున్నా, లేదా కేసులకు పూనుకున్నా, లేదా మరొకటి చేసినా, ఎక్కడ ఏం జరిగినా పార్టీ అయితే పటిష్టంగా ఉండాలి. పార్టీ ఒక కార్యక్రమాన్ని చేపడితే అది సమర్థవంతంగా విజయవంతం చేయాలి. ఆ దిశగా సమర్థవంతమైన వాళ్ళకే నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలి అని కింది స్థాయి వరకు కూడా అలాంటి వాళ్ళ చేతుల్లోనే కొన్ని బాధ్యతలు అయితే పెడుతూ ఉన్నారు అని వైసీపీలో అయితే చర్చ జరుగుతుంది. సరే, మొత్తం మీద మరికొందరు అధికారంలో ఉన్న అధికారంలో లేకుండా మేము గుర్తింపు నోచుకోలేదు అని అటువంటి అసంతృప్తి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కలుపుకొని ఈ 4 సంవత్సరాలు ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ అయితే చెక్కు చెదరకుండా ముందుకు తీసుకెళ్ళాలి అని చాలా పెద్ద టార్గెటే పెట్టుకొని అయితే వెళ్తూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్. మరికొన్ని రోజులైతే కీలకమైన పరిణామాలు జరగబోతూ ఉన్నాయి. రాష్ట్రం, కేంద్రం అందరూ కనుక ఒకేసారి దండెత్తితే ఆ దండయాత్రను వైసీపీ ఎంతవరకు తట్టుకోగలుగుతుంది అన్నది డెఫినెట్లీ చూద్దాం.